ఏంటంటే జోగి రమేష్ గారింట్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. రాజకీయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు. ఎగ్జాక్ట్లీ. కానీ గతంలో జోగి రమేష్ గారు ఆయన సుపుత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ గా ఆయన రాజకీయ ప్రత్యర్థులందరూ కూడా ప్రస్తుతం అవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. జోగి రమేష్ గారి అబ్బాయి గతంలో అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. జోగి రమేష్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంతటి ట్రోల్స్ వచ్చాయి కాదు. ఎందుకంటే అందరిళ్లలో చాలా సహజం సార్. మ్యారేజ్ లో డిస్టర్బెన్సెస్ అనేవి అవన్నీ కూడా అందరిలో వచ్చేవే. అన్ఫార్చునేట్ ఇప్పుడు ముక్కోటి దేవతల సాక్షిగా జరిగేటటువంటి పెళ్లి ఆల్వేస్ నిలవాలనే అనుకుంటాం. ఎవరు కూడా విడిపోవాలని కోరుకోం. మేఘనా గారు అండ్ ఆల్సో రాజీవ్ గారు కూడా కలిసి బతకాలి, జీవించాలనే మేము ఇప్పటికీ కూడా ఆశిస్తా ఉన్నాం. వారి వ్యక్తిగత జీవితం, వారి గొడవలన్నీ కూడా సద్దుమణిగి వారిలో ఉన్నటువంటి అపోహలన్నీ పోయి వారు కలిసి ఉండాలనే ఆశిస్తా ఉన్నాం. కానీ నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి, ఏదైతే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసే వారికి రిపీట్ అవుతుంది, కర్మ మనకి హిట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనేసి అయితే నేను అభిప్రాయపడతా ఉన్నా. మరొకటి ఏంటంటే, మేఘనా గారు ఏ ఆడపిల్లకి కూడా రాకూడనటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయికి వచ్చింది. నేను అంటా ఉన్నా అదే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి జోగి రమేష్ గారు, వారి కోడలు, వారి కుమారుడు అందరూ కూడా మనస్పర్ధలన్నీ తొలగిపోయి వారందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. ఇక ఆ వ్యాఖ్యలకు పడుతున్నటువంటి కౌంటర్లు అవన్నీ కూడా ఇప్పుడు మేమెవరం కూడా వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్టేజ్ లో అయితే మేము లేము. ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అదే రోజాకు కూడా అప్లికబుల్ అవుతుందండి. రోజా మాట్లాడితే సిగ్గుందా, ఆమె కడుపుకు అన్నం తింటా ఉన్నారా అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఉండాలి సార్ సిగ్గు? అసలు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటిపోలేనటువంటి నాయకుడి నాయకత్వంలో నీకుండాలి సిగ్గు. ఆ తర్వాత 33 కేసుల్లో ఇప్పటి వరకు వాయిదాలకు వెళ్లకుండా న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నీకుండాలి సిగ్గు. 175కి 175 వచ్చేస్తాం అని చెప్పేసి ప్రజా తీర్పు 11 వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఫాలో అవ్వకుండా ఈవీఎంల మీద మేము ఓడిపోయాం అని చెప్పేసి ప్రజా తీర్పును కూడా అవహేళన చేస్తున్నటువంటి నీకుండాలి సిగ్గు. నడి రోడ్డు మీద జనసేన వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించావు కదా, అట్లాంటి సిగ్గు నీకు ఉండాల్సింది. ఏ ఆడవారు కూడా చేయనటువంటి కామెంట్ ఎవరు చేయరు. నన్ను రేప్ చేసే దమ్ముందా అని చెప్పేసి మీడియా సాక్షిగా మాట్లాడినటువంటి నీకుండాలి సిగ్గు. నువ్వు ఇక మాకు సిగ్గు గురించి చెప్పటమా? సో ఇట్లాంటివన్నీ చెప్తే జోగి రమేష్ గారి అబ్బాయి పరిస్థితే నీకు కూడా వస్తుంది. ఏదో ఒక రోజు ఇలా అవుతుంది. ఎందుకు మనకి ఇవన్నీ అనవసరం కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇక సిగ్గు ఇటు విషయాల గురించి మాట్లాడుకుంటా ఉంటే చాలా చెప్తాం, చాలా ఉన్నాయి, చాలా చెప్తాం. కాబట్టి అవన్నీ కూడా మనం నోరు కంట్రోల్లో ఉంటే ఏదైనా కానీ పద్ధతిగా ఉంటది. సో ఈ డర్టీ పొలిటీషియన్ ఎవరైనా ఏదో చర్చకి తీసుకొస్తే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా చూసి డర్టీ ఎవరు, డర్టీయెస్ట్ ఎవరు, ఇంకా అంతకంటే ఘోరం ఎవరు అనేది కూడా డిస్కషన్స్కి వెళ్తే చాలా దూరం వెళ్తాయి లక్ష్మీనాథ్ గారు. ఎస్, అంటే వంశీ గారు, ఇంకొకటి ఏదైతే మీరు హామీలు ఇచ్చినట్లు 15,000 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఎప్పటికి ఇస్తారు అని అడుగుతున్న వైసీపీ పార్టీ, ప్రధానంగా ప్రతిపక్షం లేకపోయినప్పటికీ ప్రతిపక్షం లేదు కాబట్టి మేము శాసనసభకు రాలేదంటున్నారు. వాళ్ళు అడుగుతుంది అది ఎప్పటికి ఇది ఇచ్చే అవకాశం ఉందంటారు అసలు? సార్, ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తా వచ్చింది. డెఫినెట్లీ ఇస్తాం. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు చెప్పారో ఆ హామీలందరూ షూర్ గా అమలు చేస్తాం. ఎప్పటికి ఇస్తారనేది మా అధిష్టానం డిసైడ్ చేసి చెప్తుంది సార్ ఖచ్చితంగా. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాగానే 2019 జూలైలోనే ఇచ్చేసారా లక్ష్మీనాథ్ గారు? 2019 జూలై నుండి అన్ని చేసేసారా? చేయలేదు కదా, కొన్ని చేశారు, కొన్ని చేయలేదు కదా. 2024 వరకు పెన్షన్ 200 పెంచుతానే వచ్చాడు. సరే, ఆయన చెయ్యలేదు అని చెప్పి మేము చేయట్లేదని చెప్పట్లా, మేము డెఫినెట్లీ చేస్తాం. ఆయన చేసినట్లుగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మడమ తిప్పటం, అసలు సంపూర్ణంగా మద్యపానం నిషేధించి ఎన్నికలకు వెళ్తాను అని చెప్పి అసలు ఆ మద్యపానాన్ని నకిలీ చేయటం, ఆ మద్యపానంలో ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా దోచుకోవడం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఎగ్గొట్టడం, ఇట్లాంటి హామీలన్నీ చదివితే 150, 190 వస్తాయి. సో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది. రేపే అమలు చేయొచ్చు,
లేదంటే ఇంకొన్ని రోజుల తర్వాత అమలు చేయొచ్చు. లాస్ట్ టైం ఏదైతే మేము ఉచిత బస్సు అని చెప్పామో అది అమలు చేసి సంవత్సరం అయింది. అట్లాగే ఎవరికైతే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము ఇంకో విషయం చెప్తా ఉన్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలైతే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం, ఈ రోజు నిరూపించాం. అలాగే కూటమి ప్రభుత్వం ఏవేవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా హామీలన్నీ అమలు చేస్తుందని చెప్పేసి అయితే ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాయి డిబేట్ సాక్షిగా లక్ష్మీనాథ్ గారు. ఎస్, వంశీ గారు మళ్ళీ ఇస్తాను, కంక్లూడ్ చేయదు కానీ మనం ఒకసారి మధుకర్ గారితో కంక్లూడ్ చేపిద్దాం. మధుకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. రాష్ట్ర ప్రజలు ఎవరు 1500 ఆడవాళ్ళు అడగట్లేదండి. ఇక్కడ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారేమో కానీ అభివృద్ధి చూసి, అమరావతి అభివృద్ధి చూసి, గ్రామాల అభివృద్ధి చూసి, పట్టణాల అభివృద్ధి చూసి చాలా సీనియర్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రాన్ని ఈ విధంగా పాలిస్తున్నారని ఎవరు అడగట్లేదు. కానీ రోజా గారికి, రజనీ గారికి ఏమన్నా 10 ఏళ్ళకి కావాలంటే వీళ్ళు అడుగుతారేమో. రైట్, డేవిడ్ గారు మీరు కంక్లూడ్ చేస్తున్నారా? చేయండి, కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఈ 1500 గురించో లేకపోతే వీటి గురించి ఆలోచించట్లేదండి. రాజధాని అభివృద్ధి ఒకటి, గ్రామ అభివృద్ధులు, పట్టణ అభివృద్ధుల గురించి మాట్లాడుతున్నారు. ఈ 1500 ఎవరు అడుగుతున్నారంటే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్త్రీలు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ కోసం అడుగుతున్నట్టున్నారు చూడబోతే. సో వాళ్ళకి ఇంకా కూడా నిజంగా 2019, 2014, 2024లోనే ఈ స్వర్ణయుగంలోకి వచ్చినట్టు వాళ్ళు లేరు ఇంకా. అంటే వాళ్ళకి అప్పుడు అలవాటు అయిపోయి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం బాగా అలవాటు కదా. వాటి మీద ఇంకా మా మాజీ మంత్రులు దాని మీద స్పందిస్తున్నట్టున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు? రోజా గారి వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం వైసీపీ వాళ్ళు అడుగుతున్న ఏదైతే మీరు ఇస్తున్న హామీల్ని ఎప్పుడు కంక్లూడ్ ఎప్పుడు పరిష్కరిస్తారని చెప్పినప్పుడు చివరిగా మీరు ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే పింఛన్లు అన్నారు, పింఛన్లు రావడంతో 10,000 పెంచారండి. ఆ 3 నెలలకు సంబంధించి ఏదైతే పెంచుతారో, తర్వాత దశల వారీగా గత ప్రభుత్వంలో 200, 250 పెంచినట్టు కాకుండా ఒకేసారి ఏదైతే చేస్తామన్నారో అంతవారికి ఒకేసారి ఇటు మొదలు పెట్టారండి పింఛన్ విషయంలో. ఏ విధంగా రైతు భరోసా అంటే రైతు భరోసా కూడా అమలు చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చి ఏదో తల్లికి వందనం, విద్యార్థులు చదువుకునే వాళ్ళకి వచ్చే పథకాలన్నీ నిజంగా ఈ రోజు స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో ఎలా ఉన్నాయి ఒకసారి భోజనం చూడండి సార్. అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్మెంట్ బాగా చేసిందని ఇప్పటికీ కూడా బయటికి మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని స్కూల్స్ అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లాస్ట్ టైం చేసినట్లు సచివాలయాల అభివృద్ధి కావచ్చు, లేదంటే విద్యార్థుల కొన్ని గవర్నమెంట్ పాఠశాలలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు కదా, కాదంటారా? సార్ అభివృద్ధి చేశారు కానీ పిల్లలు లేరు సార్. అప్పుడు అంటే రంగులు వేయటం అనేది అభివృద్ధి కాదండి. మంచి టీచింగ్, ఉపాధ్యాయులకి అవగాహన చేయటం. ఈ రోజు నారా లోకేష్ గారు ఏమంటున్నారు, మంత్రివర్గులు ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు అందరినీ నేను అవుట్ ఆఫ్ కంట్రీస్ పంపించి వాళ్ళకి అక్కడ ఉన్న విద్యని, శిక్షణ ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే విధంగా శిక్షణ తరగతులు తయారు చేయాలి అంటున్నాము. రైట్, డేవిడ్ గారు ఇప్పుడు చెప్పండి. కాస్టింగ్ చేశారు సార్, రంగులు వేశారు. విద్య అనేది అది కాదు సార్ కావాల్సింది. విద్యార్థులకు కావాల్సింది విద్య అనేది అర్థమయ్యే భాషలో ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ప్రభుత్వ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూల్ కి తేడా లేకుండా మేము కూడా ప్రభుత్వ